ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అందుకైన ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగుగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకైనా నీవు సరిగ్గా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. చిన్ని మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ దాసుడినైనా నన్ను మరుగు చేసి నీ ఆత్మచేత సంధించి మా అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. నీ కృప మా అందరి మీద ఉంచండి. నీ వాక్యం ద్వారా మేము బలపడుటకు, స్థిరపడుటకు, ఇంకనూ ఆత్మీయమైన అంతస్తుల్లోనికి ఎక్కుటకు సహాయం చేయండి. నీ దాసునైనా నన్ను సంపూర్ణంగా మరుగు చేసి నీ ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నాలుకను వశపరుచుకొని పుటుము వేయబడిన నీ బంగారు మాటలు వచ్చిస్తుండగా, ఇదిగో తండ్రి, ఈ వాక్యం మా అందరికీ నీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక రోజున ఆయన దగ్గరికి అందరిలో ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఎవరు అంటే ధర్మశాస్త్రోపదేశకుడట. అంటే దేవుని యొక్క వాక్యమును బోధించే వ్యక్తి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయనతో ఒక మాట అడుగుతున్నాడు. ఏంటి ఆ మాట అంటే, నిత్య జీవమునకు వారసుడొగుటకు నేనేమి చేయవలెను. చూడండి, ఆయనేమో ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడు, అంటే మంచి స్పీకర్. కానీ ఆయనకే ఒక సందేహం ఏంటంటే, నిత్య జీవానికి వారసుడిని అవ్వాలంటే ఏం చేయాలి? ఇది ఎవరికైనా పాస్టర్ గారికి వచ్చే సందేహమేనంటారా ఏండి? పాస్టర్ గారికే ఏం తెలీదు. నిత్య జీవం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గము తెలియదన్నమాట. కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే, బోధ అయితే మాత్రం చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. అయితే అతనికి నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలో అనే ప్రశ్నతో అతడు ప్రభువు దగ్గరికి వచ్చి నిత్య జీవానికి వెళ్ళటానికి ఏం చేయాలి అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుని ధర్మశాస్త్రం ఉపదేశిస్తున్నావు కదా, అందులో ఏమి వ్రాయబడి ఉన్నది అని యేసయ్య అతన్ని అడిగాడు. అడిగితే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు కాబట్టి ఆయన ఏం చెప్పాడు అంటే, ఒకసారి చదువుదాం మనం. అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలెననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెననియు వ్రాయబడి ఉన్నదని చెప్పేదాం. దేవునికి స్తోత్రం చెల్లిందామందరం. హల్లెలూయా. ఏంటి ఆ జవాబు చెప్పాడు అతడు, బైబిల్ గ్రంథంలో ఇలాగుంది అని. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏంటి, చాలా సమాధానాలు మనం చెప్పొచ్చు. పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుణ్ణి ఎలా ప్రేమించాలో చెప్తున్నాడు. ఇక్కడున్న వాళ్ళకి పరలోక రాజ్యం వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉందండి? బాగానే ఎత్తారు చేతి. దేవునికి స్తోత్రం చెల్లి.
ఏండి పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉందా? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏమవ్వాలి తెలుసా? ముందు 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 మనం మరణిస్తే తప్ప వెళ్ళాం కదా. మనం ఎందులో మరణించాలి అంటే ముందు పాపములో మరణించాలి. మనం ఎందులో మరణించాలండి? ఏండి పాపము అనేది మనలో చావాలి ముందు కదా. ఈ పాపము అనే దానిని సిలువలో యేసుప్రభువారు ఏం చేశారంటే పాపమును శాపాన్ని యేసుప్రభువారు సిలువలో కొట్టేశాడు. ఆయన దేవునికి స్తోత్రం చెల్లిందా. మనము పాపమును చంపలేము ఏండి. పాపమును దేవుడు ఏం చేశాడంటే ఆయన జయించాడు. ఏ పాపము చేయకుండా ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన బ్రతికాడు. కాబట్టి పాపం అనేది ఆయన ఏమీ చేయలేదు. పాపానికి వచ్చే జీతం ఒకటి ఉంది, అదేంటది? మరణము. ఈ మరణమును జయించిన ఒక శక్తివంతుడైన దేవుడు యేసు ప్రభువారు. ఆయన తప్ప మరణమును ఎవరు కూడా ఏం చేయలేకపోయారు, జయించలేకపోయారు. సామ్రాజ్యాలు జయించారు, లోకాన్ని జయించారేమో కానీ ఈ పాపం అనే దానిని జయించిన వ్యక్తి యేసు ప్రభువారు ఒక్కరు మాత్రమే. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకనే ఆయన చెప్పిన బోధను మనం విన్నప్పుడు మనము కూడా ఎక్కడికి వెళ్ళగలం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళగలం, నిత్య జీవానికి వారసులు అవ్వగలం. మనం మొట్టమొదటి చెప్తున్న మాట ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉందని చేతులు పైకెత్తిన మనం అందరము మొట్టమొదటి చేయవలసిందంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఏం చేయాలండి? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. చాలామంది ఆరాధించాలి అంటారు. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించడం కాదు, దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ముందు మన హృదయమును, ఇందా పాడేం కదా పాట, బంగారం అడగలేదు యేసయ్య, వజ్రాలు అడగలేదు, ఏమడిగాడు? హృదయాన్ని అడిగాడయ్యా. ఏండి యేసుప్రభువారు ఏమడిగారండి? ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన హృదయం అనే తలుపు యొద్ద నిలుచుండి ఆ తలుపు తడుతున్నాడట. ప్రతి మనిషి హృదయం దగ్గరికి యేసయ్య వచ్చి నీ యొక్క హృదయం అనే తలుపును తీస్తావా అని అడుగుతూ ఉంటుంటే చాలామంది ఆ హృదయం అనే తలుపుల్ని తీయలేకపోతున్నారు. కానీ ఎవరైతే తీస్తారో వాళ్ళలోనికి ఎవరు వస్తారట? యేసయ్య వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదట మనము దేవునికి ఏమి ఇవ్వాలి ఏండి? మన హృదయాన్ని ఇవ్వాలి. హృదయం చాలా మంచిదా ఏండి? హృదయం మంచిదా చెడ్డదా చెప్పండి ఏండి? హృదయం అంత ఘోరమైన వ్యాధి కలిగింది ఇంకొకటి లేదట. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం గట్టిగా చదవండి. ఎవరైనా చక్కగా చదివేవాళ్ళు చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. చూడండి, హృదయము అన్నిటికంటే చూడండి మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చాలండి. హృదయం కోసం ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఒక్కసారి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవా తండ్రి, మీకే వందనాలు ప్రభువా. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. ఇదిగో తండ్రి, వారమంతా మమ్మల్ని, ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి. ఎవరికి ఏ లోటు లేకుండా సహాయం చేయండి. అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేసి కృప దయచేయమని, ప్రతి బిడ్డలను దీవించమని, వారి అవసరతలన్నీ తీర్చండి. వ్యాపారాలను దీవించి, ఉద్యోగాలను దీవించి, ప్రతి కుటుంబానికి కావాల్సిన జీవనాధారమును దయచేయమని, నీ కృపతో మమ్మల్ని నింపమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు
పుట్టినరోజు జరుపుకుంటున్న విక్టోరియా గారిని దేవుడు దీవించి ఆస్వాదించి మరింత జ్ఞానంతో అభిషేకంతో దేవుడు నింపి వాడుకున్నాను గాక. మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా విక్టోరియా గారికి దేవుడు ధరింపు చేశాడు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ విక్టోరియా గారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మనోజ్ క్రాంతిలను దేవుడు దీవించి వారి దాంపత్య జీవితాన్ని ఇంకనూ ఆశీర్వదించును గాక. ఐక్యత, ప్రేమ, సమాధానంతో ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకుని ఇంకా వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించుటకు దేవుడు దీవించును గాక. వారికి ఇచ్చిన బిడ్డలను కూడా ఆశీర్వదించును గాక. మంచి ఆరోగ్యాలు ఇచ్చును గాక. ఇంకా మంచిగా ఆత్మీయతలో అన్ని విషయాలు వర్ధిల్ల చేయను గాక. O Lord, my strength. The Lord is my victory. He is our God. He makes us holy. He is holy. ఎల్ షద్దై దేవుని కీర్తించి కొనియాడెదం. యెహోవా యిరే దేవుని ఘనపరచి స్తుతింతుము. తండ్రికే మహిమ, యేసుకే ఘనత. తండ్రికే